ఆంజనేయ స్వామి లేరు కాబట్టి ఆలయం బయట ఈ ఆలయానికి ఎదురుగా మనకి సంజీవరాయ టెంపుల్ ఉంటుంది. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాం. పక్కనే అన్నప్రసాద కౌంటర్ ఉంటుంది. ఫ్రీ భోజనం చేసామన్నమాట. అక్కడి నుంచి నెక్స్ట్ మా జర్నీ స్టార్ట్ అయింది ఆటోలో. నెక్స్ట్ మేము సిద్ధవటం ఫోర్ట్కి చేరుకున్నాం. ఈ సిద్ధవటం ఫోర్ట్ నిర్మాణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మట్టి కోటను శత్రు దుర్భేద్యమైన రాతి కోటగా నిర్మించారనమాట. చాలా చక్కగా ఉంటుంది. అసలు ఏసీలు కూడా అవసరం లేదన్నమాట. లోపల అంత చల్లగా ఉంటుందన్నమాట. లోపలికి ఎంటర్ అయిన తర్వాత బయటంతా ఎండగా ఉన్నప్పటికీ కూడా లోపల ఆ మండపాల లోపల మాత్రం చాలా చల్లగా చాలా మంచి అనుభూతి కలుగుతుంది మనకి. ఈ మండపం యొక్క నిర్మాణం చాలా చక్కగా చేశారు. లొకేషన్ మాత్రం సూపర్ అని చెప్పాలన్నమాట. చుట్టూ కొండలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మీరు కనుక కడపకు వెళితే తప్పకుండా సిద్ధవటం ఫోర్ట్ని తప్పకుండా విజిట్ చేయండి.